ప్రపంచాన్ని తన ఆప్తమిత్రుడుగా చేసుకుంటాడు. ప్రపంచమే మనకు అందంగా కనిపిస్తుంది. అప్పుడు భగవద్ధ్యానం లేని ప్రపంచం దుఃఖమయం, యాతనమయం. బుద్ధుడు అంతటి వాడే రాజ్యాన్ని వదిలి ధ్యానం చేసి జ్ఞానోదయం పొంది మళ్ళీ రాజ్యాన్ని తిరిగి వచ్చింది. మీరు ధ్యానం చేయండి, కోరికలు కోరకండి, కోరికలే దుఃఖానికి మూలమని అప్పుడు బోధించాడు. నిజానికి ధ్యానం లేకపోతే మనిషి అసలు సుఖం అంటే ఏమిటో కూడా తెలియదు, నిజమైన ఆనందం కూడా తెలియదు. ఈ ప్రపంచం సుఖపడేందుకు ఒక గొప్ప సాధనము ధ్యానము. భగవంతుడి స్మరణ, ఆయన ధ్యానము, ఆయన గురించిన జ్ఞానం లేనట్టయితే ఇదే ప్రపంచం మనకు రసహీనంగా ఏమి లేనిదిగా మనిషికి కూర్చొని ఎక్కడైనా ఉండాలి సంతుమానం. కానీ ప్రతి ఒక్కరి భక్తుల మనస్సును అంతర్యామి, ఆ మనసు వాళ్ళకు తెలుసుకొని ఉంటారు. బాబా గారిని మనం ఇంకా మనిషి ఆకారంలోనే చూస్తున్నాము. బాబా ఏమంటున్నారు ఇక్కడ, మీరు నన్ను మీలాగా మనిషి ఆకారమే అనుకుంటున్నారు, కానీ నేను ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా వాళ్ళ మనసులను నేను చూసి వస్తాను, నేను వాళ్ళ మనసునే తాకి వస్తాను అంటున్నారు ఇక్కడ. నేను కేవలం మీకు కనబడటానికి ఒక గులాబీలా కనబడుతున్నాను అంటున్నారు బాబా గారు. నా పేరు, బాబా గారి పేరు గులాబీ. నన్ను గులాబీగానే చూస్తున్నారు మీరు, కానీ నేను అందరి మనసులను చూసి వస్తాను, కానీ నా కార్యం అగమ్య గోచరంలో ఉంటుంది. నా విద్య అయినప్పటికీ బలవత్తరమైనది. ఈ విస్మరణని అజ్ఞానమని, అవిద్య అని, మాయ అని, మలదోషమని వ్యవహరిస్తాడు. ఈ అవిద్యే నారాయణుడిని నరుడిగాను, సదాశివుడిని జీవుడిగాను, ముక్తుడిని బద్ధుడిగాను చేస్తుంది. నేను నాది అన్న భావాన్ని కల్పించి మానవుడిని ప్రపంచంలోని ద్వంద్వయాతనల పాలు చేస్తుంది, నానా రకాలైన కష్టాల పాలు చేస్తుంది. వీటి నుంచి ఈ భవసాగరాన్ని నుండి తప్పించుకునే మార్గం ఒకటే ఉంది. అదే ధ్యాన సాధన, ధ్యాన యోగ మార్గం. పరమాత్మ ప్రాప్తి అనగా ఆత్మదర్శనం పొందినవారు